సో హాయ్ గైస్, వెల్కమ్ టు పీబీ క్రియేషన్స్. అండ్ ఈరోజు మనతో హేమంత్ అలియాస్ రాజు ఉన్నారు. జస్ట్ కాన్వర్జేషన్. రాజ్యం నేను రాజు 21st రిలీజ్ అవుతుంది కాబట్టి దాని గురించి కొంచెం మాట్లాడదామని చెప్పి వీ మెట్ అనమాట. సో ఇదే సెటప్ యాక్చువల్లీ, రాజ్యం నేను రాజు. సో అక్కడే వీఆర్ టాకింగ్. సో హాయ్ హేమంత్. Hi Vaughn. Hi. How are you doing? Yeah, good. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, హౌ డిడ్ యూ ఫీల్ వైల్ డూయింగ్ రాజ్యం నేను రాజు? Yeah, I enjoyed doing Rajam Len Raju. బాగా ఫన్ ఉండే. We did some good parts. బాగా షూటింగ్ చేసాము. కొంచెం స్పాయిలర్ రిలేట్ అయిపోద్ది కానీ లైక్ వి ఎంజాయ్డ్. లైక్ ఇట్ వాస్ వెరీ గుడ్ వర్కింగ్ విత్ యూ స్పెషల్లీ. చాలా బానే కట్. సో ఏంటంటే ఇప్పుడు నీ పర్ఫార్మెన్స్ నువ్వు రేట్ చేసుకోవాలంటే అవుట్ ఆఫ్ 10 ఎంత రేట్ తీసుకుంటావు? మేబీ ఇట్స్ నాట్ రైట్ టు రేట్ కానీ సర్లే. సో ఐ థింక్ ఐ వుడ్ రేట్ అరౌండ్ 9 out of 10. ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ అవ్వలేరు కదా అన్నిట్లో. సో ఐ థింక్ ఆడియన్స్ ఎంత ఇస్తారో చూద్దాం ఫస్ట్ రిలీజ్ అయ్యాక. సో ఎప్పుడైతే హేమంత్ 9 ఇస్తున్నాడు. సో హేమంత్, నేను ఎందుకు చూస్ చేసుకుని చెప్పనా? ఫస్ట్ రాజు నేను చేద్దాం అనుకున్నా నిజం చెప్పాలంటే. బట్ ఆ ఇన్నోసెన్స్ కి, ఆ క్యారెక్టర్ కి ఏమో మన ఫేస్ సూట్ అవ్వదేమో అని ఒక డౌట్ ఉండే. మనకు సెట్ కాదని చెప్పి ఇంకా తర్వాత ఎవరిని పెడదాం అంటే రాకీ ఫేస్ వచ్చింది. ఆయనకు కూడా సెట్ అవ్వదేమో అనిపించింది. తర్వాత యాక్చువల్లీ కాలేజ్ లో చేయాలి, అక్కడ కుదరలే. ఇంకా నేను చేద్దాంలే అని చెప్పి తర్వాత చూస్తుంటే ఓకే హేమంత్ మనకి కరెక్ట్ గా రాజు సెట్ అవుతాడని చెప్పి దెన్ ఇప్పుడు నేను అడిగితే ఓకే అట్లా సెట్ అయింది అనమాట. సో టైటిల్ రాజ్యం లేని రాజు టైటిల్, అసలు ఆ టైటిల్ ఎలా వచ్చింది? రాజ్యం లేని రాజు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మొత్తం షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యాక రాజ్యం లేని రాజు టైటిల్ ఎందుకు వచ్చిందో అందరికి అర్థమవుతుంది. బట్ అంతకుముందు ఏమన్నా చెప్పాలి అంటే, స్పాయిలర్ ఇవ్వకుండా చెప్పాలి అంటే, ఇట్స్ అ ఫ్రెండ్షిప్ స్టోరీ. ఫస్ట్ థింగ్, రాజు ఇస్ ద మెయిన్ లీడ్. ఓకే, రాజు ఇస్ ద మెయిన్ లీడ్, తెలుసు కదా, రాజు ఇస్ ద మెయిన్ లీడ్. ఇట్స్ అ ఫ్రెండ్షిప్ స్టోరీ. అంతకంటే నేను ఏం చెప్పాను, మిగతా మొత్తం రిలీజ్ అయ్యాక. సో నోటెడ్ గైస్, స్టోరీ లైన్ వచ్చేసి ఫ్రెండ్షిప్ మీద, ఫ్రెండ్షిప్ మీద అంతే, ఇంకేం రివీల్ చేయము. సో అది అయ్యాక, ఐ మీన్ రిలీజ్ అయ్యాక యుల్ అండర్స్టాండ్ వై ద టైటిల్ హెస్ కమ్. ఓకే, సో ఇట్స్ ఎవిడెంట్ అనమాట, టైటిల్ లోనే స్టోరీ ఉంది బేసికలీ చెప్పాలంటే. సో అంత యూనో కరెక్ట్ గా సింక్ అయింది. రాజు ఇస్ ద మెయిన్ లీడ్, రాజ్యం లేని రాజు టైటిల్, మళ్ళీ ఆ టైటిల్ ఎలా వచ్చింది, స్టోరీ బట్టి ఇట్స్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. ఓకే, సో జనాలు ఆర్ ఆల్సో ఆస్కింగ్ లైక్ మీ రాజుకి రానిలేదా మరి? సో అన్ని ఫ్రెండ్స్ అడిగారు. సో మీ షార్ట్ ఫిల్మ్ లో రాజుకి రాని ఉంటుందా? ఫీమేల్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ దేర్ ఇన్ మూవీ క్రియేషన్స్. ఇప్పటివరకు ఎవ్వరూ లేరు, ఒక్కరు కూడా లేరు. బ్యాక్గ్రౌండ్ లో కూడా ఎవరు లేకుండే. సో మోస్ట్లీ దీంట్లో అయితే లేదు. తర్వాత చూద్దాం, తర్వాత చూద్దాం. అంటే ఓన్లీ మెన్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ అనమాట. అంటే నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ అబ్బాయిలే ఉండాలని కాదు. బట్ ఓకే, స్టోరీ వైజ్ సెట్ అవ్వలే అండ్ కుదరలే అంతే. ఓకే, సో టీజర్ కి గ్లిమ్స్ కి రియాక్షన్స్ లైక్ హౌ ఆర్ యూ థింకింగ్? చెప్పనా, ఒకటే ఉంటుంది. హేమంత్ అన్న దో మొత్తం హేమంతే. టీజర్ అప్పుడు, గ్లిమ్స్ అప్పుడు హేమంతే, ట్రైలర్ అప్పుడు కూడా హేమంతే ఉంటాడు. షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యాక కూడా హేమంతే ఉంటాడు. నేను యాక్ట్ చేసా బట్ స్టిల్ నేను ఉంటాను స్క్రీన్ మొత్తం హేమంతే ఉంటాడు. అట్లీస్ట్ ఇప్పుడు 60-70% హేమంతే ఉంటాడు, ఆర్ మోస్ట్లీ 100% హేమంతే ఉంటాడు స్క్రీన్ లో. స్టోరీస్ అబౌట్ హిమ్ కాబట్టి హీ ఓన్లీ బీ ఆన్ స్క్రీన్. సో నీ ఫ్రెండ్స్ అయితే ఒకటే చెప్తాను నేను, హేమంత్ ఫ్రెండ్స్ విల్ ఆబ్వియస్లీ ఎంజాయ్. ఫస్ట్ థింగ్, పర్ఫార్మెన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఎట్లంటే ఇప్పుడు ప్రభాస్ ఫ్రెండ్స్ ప్రభాస్ స్క్రీన్ ప్రెసెన్స్ అని ఎంజాయ్ చేస్తారు కదా, సిమిలర్ టైప్ హేమంత్ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో చెప్పు అసలు నీ జర్నీ ఎట్లుండే రాజ్యం లేని రాజు? అసలు ఎలా స్టోరీ స్టోరీ గురించి ఒకటే చెప్తాను నేను. స్టోరీ ఏంటంటే, ఫస్ట్ డ్రాఫ్ట్ లో టైటిల్ నేను ఫస్ట్ ఏం చేశా అంటే టైటిల్ ఫిక్స్ చేసుకున్నాను. ఓకే, రాజుది. ఇంకా అంటే ఐ న్యూ ఇట్ వాజ్ అ ఫ్రెండ్షిప్ స్టోరీ ఒకటి రాద్దామని చెప్పి. ఓకే, అయితే ఎందుకంటే పునాది తీసినప్పుడు అంతా థ్రిల్లర్లు అంతా అయిపోయినాయి, చాలా ఇంకా థ్రిల్లర్లు ఒకటి డిఫరెంట్ గా చేద్దామని చెప్పి కామెడీ, ఫ్రెండ్షిప్, కామెడీ అండ్ ఎమోషన్ కలిపితే ఎట్లుంటుందని ట్రై చేశా. ఓకే, వచ్చింది. ఫస్ట్ డ్రాఫ్ట్ వచ్చేసరికి కొంచెం వేరే స్టోరీ అది. ఓకే, అండ్ దెన్ విష్ణు దగ్గరికి వెళ్ళి విష్ణుతో మాట్లాడి, విష్ణు ఇది స్టోరీ ఇట్లా వచ్చింది అంటే కొంచెం ఫైన్ ట్యూన్ చేసేసి విష్ణు చెప్పిన ఇన్పుట్స్ తీసుకొని స్క్రిప్ట్ మొత్తం రాసి, డైలాగ్స్ రాసి, లాస్ట్కి ఇట్ కేమ్ అవుట్ లైక్ దిస్. ఓకే, సో అదనమాట. స్టోరీ మొత్తం అయితే నాది కాదు, స్టోరీ అంటే నాదైతే కాదు. సో దట్స్ వాట్ హ్యాపెండ్ బేసికలీ అనమాట రాజు లేని రాజు దగ్గర, స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గరకు వస్తే. సో అది
సో లైక్ నువ్వు స్టోరీ రాసుకునేటప్పుడే ఇలా ఆలోచించావా అంటే ఈ క్యారెక్టర్ ఇలా చేస్తాడు, ఆబ్వియస్లీ. అంటే ముందు పునాది ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ పునాది తీసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్తున్నా మాకు స్క్రిప్ట్ లేకుండే. ఓకే, స్క్రిప్ట్ అసలు లేకుండే. ఈవెంట్ ఇక మాకు నచ్చింది స్పాంటేనియస్ గా అంతే. అందుకే అక్కడెక్కడ కొంచెం ఎర్రర్స్ ఉంటాయి, కొంచెం సరిగ్గా చూస్తే చాలా ఎర్రర్స్ ఉంటాయి. బట్ మేము దానికి చాలా వర్క్ చేసి దాన్ని చేసి 6-7 months స్పాన్ లో చేసాం కాబట్టి ఇట్ కేమ్ అవుట్ డీసెంట్. మరి అంత బ్యాడ్ అయితే రాలేదు టు బి ఆనెస్ట్. బట్ తర్వాత ఇంక స్క్రిప్ట్ రాయడం, స్క్రీన్ ప్లే రాయడం, సో ఆ మిస్టేక్స్ ఇక్కడ యూనో రెప్లికేట్ అవ్వలేదు. అక్కడ చేసిన అన్ని మిస్టేక్స్ ముందు షార్ట్ ఫిల్మ్ పునాది 2లో మిగతావి తీసిన వాటిలో చేసిన మిస్టేక్స్ ఇక్కడ ఎక్కడ రిపీట్ అవ్వలే. మెయిన్ గా కంటిన్యూటీ నాకు చాలా పెద్ద మిస్టేక్ అనిపించింది. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు అనుకో, నెక్స్ట్ షాట్ లో అక్కడికి వెళ్ళిపోతాడు లేదా ఎక్కడికి వెళ్ళిపోతాడు. చాలా మిస్టేక్స్ ఉండే స్టార్టింగ్ లో. దట్స్ కామన్ ఆబ్వియస్లీ, స్టార్టింగ్ లో చేసేటప్పుడు అందరూ నేర్చుకుంటారు కదా. బట్ ఆ మిస్టేక్స్ రిపీట్ అవ్వలే. నాకు విష్ణు అన్నట్టు ఫర్ డ్యూ రెస్పెక్ట్ టు విష్ణు అన్న, నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఆయన చెప్పాడు అనమాట, స్టార్టింగ్ ముందు జరిగిన మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా చూసుకో, అది నీ ఫస్ట్ స్టెప్ అని. సో అయితే అవ్వలే. గ్లాడ్ దట్ డిడ్ంట్ హ్యాపెన్ అన్నమాట దీంట్లో. దట్స్ గ్రేట్. సో వాట్ ఎల్స్, లైక్ నువ్వు మరి నన్ను క్యాష్ చేసేటప్పుడు లైక్ ఒకసారి ఊహించుకొని ఉంటావు కదా క్యారెక్టర్ లో, నేను అది చేయగలిగాను. ఆబ్వియస్లీ. ఇంకోటి మనం స్క్రీన్ టెస్ట్ ప్లాన్ చేసాం క్రికెట్ ఆడేసి చేద్దాం అన్నప్పుడు, కానీ కుదరలే. గుర్తుండొచ్చు అది ప్రాబ్లీ డిసెంబర్ లో లేదా నవంబర్ లో ఉంటుండే. జస్ట్ ఒకసారి ట్రయల్ షూట్ లాగా చేద్దామని అనుకున్నాం. సో దట్ నేను చెప్పా కూడా ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ డిసైడ్ చేసేద్దామని. బట్ అది కుదరలే. లాస్ట్ కి మెల్లగా వెళ్తా కొద్దీ అనిపించింది, ఓకే రాజు హేమంతే చేయాలి, హేమంత్ కరెక్ట్ సెట్ అవుతుంది, నాకు సెట్ అవ్వదు ఓకే అని చెప్పి. సో దట్స్ వాట్ హ్యాపెండ్ అనమాట. దట్ మేడ్ మీ ఓకే. హేమంత్ నేను యాక్చువల్లీ ఆలోచించుకున్నా, హేమంత్ ఇట్లా బిహేవ్ చేస్తాడు, ఎందుకంటే స్క్రిప్ట్ రెడీ ఉంది, స్క్రీన్ ప్లే రెడీ ఉంది, హేమంత్ ఇలా బిహేవ్ చేస్తాడని ఫిక్స్ అయి ఉండే. సో దాన్ని బట్టి నేను ఇమాజిన్ అనమాట, ఓకే ఈ షాట్ ఇలా తీయాలి. ఇప్పుడు లేక్ దగ్గర ఒక షాట్ ఉంటుంది, ఇలా కింద చూసి ఇలా చూస్తావు, ఆల్రెడీ ఇన్ ద టీజర్ అండ్ ద గ్లిమ్స్, ఆ షాట్ ఇలానే తీయాలి అని ఆల్రెడీ ఉంది, అలానే తీసాను. ఓకే, సో దట్స్ వాట్ హ్యాపెండ్ రాజమౌళి రాజుకి వచ్చేసరికి, స్పెసిఫికలీ దీనికి వచ్చేసరికి. సో ఇందాక నువ్వు నన్ను అడిగావు కదా హౌ వుడ్ యూ రేట్ మై సెల్ఫ్, ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను, లైక్ హౌ వుడ్ యూ రేట్, లైక్ నువ్వు నీ ఫిల్మ్ చూసుంటావు కదా, లైక్ డూయింగ్ ఎట్ ద టైం ఎడిటింగ్ కానీ ఎక్కడైనా, సో నువ్వు ఎలా రేటింగ్ ఇచ్చుకుంటున్నావు? నువ్వు అనుకున్న దానికి రీచ్ అయ్యావా? నువ్వు ఏమనుకున్నావు? అది యాజ్ అ హోల్ షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడుతున్నావు కదా, అవుట్ ఆఫ్ 10 నేను 9.5 ఇస్తున్నాను. ఎందుకంటే నేనే డైలాగ్ రాసా, నేనే యాక్ట్ చేసా, నేనే డైరెక్షన్ చేసా, నేనే ఎడిటింగ్ చేస్తున్నా కాబట్టి అన్ని నేను చూసా కాబట్టి మొత్తం I'll give it a 9.5. బట్ ముందు షార్ట్ ఫిల్మ్స్ కంటే ఐ థింక్ దిస్ ఇస్ 1 step ahead. స్టోరీ వైజ్ కానీ, ఎగ్జిక్యూషన్ వైజ్ కానీ, టెక్నికల్లీ కూడా బాగుంది, విజువల్స్ కూడా బాగుంది. ఐ మీన్ టీజర్ ట్రైలర్ చూస్తే టీజర్ గ్లిమ్స్ చూస్తే అర్థం అవుతుంది, ట్రైలర్ చూస్తే ఇల్ బి మోర్ క్లియర్. టీజర్ లో వి గేవ్ అ జిస్ట్ ఆఫ్ వాట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అబౌట్, ఫ్రెండ్షిప్ స్టోరీ కానీ, లాస్ట్ హక్ చేసుకొని థ్యాంక్ యూ చెప్పే షార్ట్ ఒకటి కానీ. ట్రైలర్ లో ఇట్ విల్ బి మోర్ ఎవిడెంట్ వితౌట్ ద స్పాయిలర్స్ ఆబ్వియస్లీ. బట్ ట్రైలర్ రిలీజ్ కంటే ముందు వస్తుంది, ఇది కూడా అంతే వస్తుంది. సో ఇట్స్ ఎవ్రీథింగ్ ఈస్ ప్లాన్డ్ అప్ నౌ. ఓకే, ఇది వస్తుంది, ఈ కాన్వర్సేషన్ వస్తుంది, ట్రైలర్, దెన్ ది షార్ట్ ఫిల్మ్ ఆన్ 21st. డేట్స్ అయితే తెలీదు, వీ డిడ్ంట్ డిసైడ్. బట్ సో రిలీజ్ డేట్ వచ్చేసి 21 Feb. సో కీప్ ద క్యాలెండర్స్ ఆన్, సో విల్ బ్రింగ్ ఇట్ ఆన్ దట్ డే. టైమింగ్ ఏమి డిసైడ్ అవ్వలేదు, బట్ విల్ కీప్ ఆన్ గివింగ్ యూ అప్డేట్స్. ఇది కోఇన్సిడెన్స్ అన్నమాట. 21st Feb కిట్టు బర్త్డే. ఓకే, నాకు అసలు గుర్తులేదు 21st Feb కిట్టు బర్త్డే అని. ఆఫ్టర్ ఐ అనౌన్స్డ్ నాకు పోస్టర్ షేర్ చేసి ఇన్స్టాగ్రామ్ లో, నాకు నా బర్త్డే రోజే ప్లాన్ చేసావా, లవ్ యూ అని పెట్టాడు. ఏంటి నాకు గుర్తులేదు, ఏదో ర్యాండమ్ 21st అని పెట్టాను నేను. తర్వాత నువ్వు వచ్చి బర్త్డే అని ఓకే సడన్ గా నేను సరే ఇంకా సర్లే అనుకున్నా. కాంటెక్స్ట్ కిట్టు ఎప్పుడు స్క్రీన్ మీద కనపడలే కాబట్టి, కిట్టు ఇస్ డైరెక్టర్ ఆఫ్ పునాది. ఓకే, మళ్ళీ కిట్టు అంటే అందరు తెలుసు, బట్ స్టిల్ మీ ఫ్రెండ్స్ కి ఎవరైనా చూస్తున్నారో అది తెలియదు కాబట్టి పునాది తీసింది కిట్టు. ఓకే ఓకే, డైరెక్షన్ నేను కాదు. ఓకే, యు ఆర్ ద యాక్టర్ ఇన్ దట్ ఫిల్మ్. యా, దీంట్లో మొత్తం మనమే. హేమంత్ కొంచెం ఇన్పుట్స్ ఇచ్చాడు, విష్ణు అన్న స్టార్టింగ్ లో ఇచ్చారు, అండ్ పోస్టర్స్ వర్ బై విష్ణు అన్న ఫస్ట్. అది డిజిటల్ ఆర్ట్ కానీ మొత్తం ఇట్ వాస్ బై విష్ణు అన్న. లైక్ రియలీ టెక్నికల్లీ అసలు టీజర్ కానీ, గ్లిమ్స్ గురించి కానీ, పోస్టర్ గురించి కానీ వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ పాజిటివ్ కమెంట్స్. లైక్ ఎట్లా అంటే లైక్ పోస్టర్స్ ఆర్ రియలీ అమేజింగ్, విషన్ డిడ్ వండర్ఫుల్ జాబ్. అండ్ ఆల్సో డబ్బింగ్ గురించి మాట్లాడితే లైక్ పీపుల్ వర్ ఆస్కింగ్ స్టూడియోకి వెళ్ళి ఏమైనా చేశారో మీరు డబ్బింగ్? కాదు, ఇట్ వాస్ లిటరలీ వాయిస్ రికార్డర్ తో చేసాం గైస్ మేము. సో వాయిస్ రికార్డర్ తో కూడా వీ ట్రై టు గివ్ మాక్సిమం అవుట్పుట్. సో లైక్ వీ హ్యావ్ ట్రైడ్ ఎవ్రీథింగ్.
మీకు అంత క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి వి డిడ్ సో మచ్. క్వాలిటీ కనిపిస్తుందంటే అంతే, ట్రై చేసినాం అన్నట్టే. యా సో దట్స్ వాట్ హ్యాపెండ్ బేసికలీ రాజం నేను రాజు. అప్పుడు మొత్తం డ్యూరేషన్ ఆఫ్ 1.5 month, Jan 4th స్టార్ట్ చేసినట్టున్నాం. Jan 4th ఇమీడియట్లీ ఏమని చెప్తాను నేను, న్యూ ఇయర్ అయిపోయింది, పార్టీ అయిపోయింది. ఫస్ట్ రోజు నా ఫ్రెండ్ ఇంట్లో ఉండే, నేను సెకండ్ రోజు అనుకుంటా మెసేజ్ చేసింది హేమంత్కి, ఫస్ట్ సెకండ్ హేమంత్ ఎల్లుండి షూటింగ్, రేపు అందాం, ఫస్ట్ బిజీ ఉండే కాబట్టి ఎల్లుండి చేస్తున్నాం హేమంత్, స్టార్టింగ్ డన్. సెకండ్ థాటే లేదు, హేమంత్ వచ్చాడు, షూట్ చేసాం, ఆల్మోస్ట్ 40-50% అయిపోయింది, కొంచెం మిగిలిండే. మళ్ళీ నెక్స్ట్ డే అంటే డ్రెస్సెస్ తీసుకొచ్చి చేంజ్ చేసి షార్ట్ తీసి, కొన్ని షార్ట్స్ ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది, మధ్యలో ఆగి ఈవినింగ్ అయ్యేసరికి తీసి, అంటే ఇట్ వాస్ గుడ్. హౌ డిడ్ యూ ఫీల్ హేమంత్ ఫస్ట్ థింగ్? నాకు ఇది యాక్చువల్లీ కొత్త, అసలు ఈ మూవీస్ కానీ యాక్ట్ చేయడం ఇదంతా కొత్త. సో ఐ యాక్చువల్లీ లెర్న్డ్ ఇక్కడ కూడా. కొన్ని సీన్స్ నిజంగా కష్టంగా ఉన్నాయి, బట్ వి వర్ డూయింగ్ దట్. అండ్ ఈ కాస్ట్యూమ్స్ ఇవన్నీ గురించి, సో వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ క్వాలిటీ కంటెంట్ కాబట్టి వీ హ్యావ్ టు పుట్ దిస్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్. ఇప్పుడు ఒక రోజు నువ్వు ఈ షర్ట్ వేసుకొని రేపు మళ్ళీ వేరే షర్ట్ వేసుకొని కనిపిస్తే దట్ యాక్చువల్లీ ఒక మిస్టేక్ అయిపోతుంది. అవునవును, పెద్ద మిస్టేక్. యూ షుడ్ నాట్ డూ దట్. ఒక ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఆఫ్ అ ఫిలిం, ఇట్ షుడ్ బి క్లీన్, పర్ఫెక్ట్ గా ఉండాలి. ట్రూ. ఇంకోటి ఏమంత ఒకటే ఏంటంటే, ఇప్పుడు మనం 1.5 month తీసాం, లైక్ 1 month అయింది ఆబ్వియస్లీ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు, రిలీజ్ అయ్యేసరికి 1.5 జర్నీ ఉంటుంది మొత్తం, రైట్? నీకు అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం అట్లీస్ట్ అనిపించింది, ఓకే ఇది రిలీజ్ అయ్యాక ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ వేరే సైడ్ ఆఫ్ హేమంత్, అంటే నువ్వు ఎప్పుడు యాక్ట్ చేయాలన్నా కాబట్టి దిస్ ఇస్ అన్ అదర్ సైడ్ కదా, ఎప్పుడు చేయాలి, ఫస్ట్ టైం కాబట్టి అట్లీస్ట్ తెలిసి చూసి ఓకే వాళ్ళకి నచ్చుతుంది నేను చేసింది ఫస్ట్ టైం, క్లైమాక్స్ లో ఎస్పెషలీ క్లైమాక్స్ లో నచ్చుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉందా? అండ్ నీకు అనిపించిందా? ఆల్రెడీ నాకు లైక్ మా రిలేటివ్స్ నుంచి, మా ఫ్రెండ్స్ నుంచి ఐ గాట్ సో మెనీ మెసేజెస్ లైక్ బాగుంది, వి ఎంజాయ్డ్ ఇట్, వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద థింగ్. సో వాళ్ళు డెఫినెట్లీ దిల్ సీ సంథింగ్ న్యూ. ఓకే, ఎప్పుడు చూసుంటారు యాక్చువల్లీ ఇలాంటివి. సో దే ఆర్ యాక్చువల్లీ ప్రౌడ్, సమ్ పీపుల్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ దిస్ థింగ్ యాజ్ వెల్. సో కొత్తగా ఏదో చేస్తున్నాం, సో వై నాట్ జస్ట్ డూ దట్, అంతే. ఆబ్వియస్లీ నేను చెప్పాలంటే హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్, టు బి ఆనెస్ట్. అది చూసాక తెలిసిపోతుంది, ట్రైలర్ టీజర్ చూస్తే ఏమన్నా బాగా చేశాడని అనిపిస్తుంది, మొత్తం చూసాక అర్థమవుతుంది. మొత్తం ఎడిట్ అయ్యాక మ్యూజిక్ కి ఆ సీన్ కి సెట్ అవుతే ఇట్ లుక్ వెరీ గుడ్, ఆబ్వియస్లీ, ఫర్ షూర్. నాకైతే ఒకటి తెలిసిందబ్బా, అసలు సినిమా తీయడం అయితే అంత ఈజీ పని కాదు. లైక్ ముందు లైక్ జస్ట్ అలా అనుకునేవాడిని, ఏం చేస్తారు అబ్బా సినిమాలు, ఈజీ సినిమాలు, అసలు కెమెరా పెట్టేసి తీసేస్తే అయిపోయింది ఏముందని. బట్ ఒక 15-20 minutes షార్ట్ ఫిల్మ్ తీయడానికి మనం ఇంత కష్టపడ్డాము. లైక్ థింక్ ఆఫ్ బిగ్ ఫిల్మ్స్ ఆన్ బిగ్ స్కేల్, ఇట్స్ రియల్లీ డిఫికల్ట్. చాలా మేము ఇప్పటివరకు తీసినవి అసలు చాలా పునాది 1 అప్పుడైతే లాక్డౌన్ కంటే కొంచెం తర్వాత 2020 ఎండింగ్ లో తీసాం. అది ఏంటో అది తీస్తాం, ఇంకా అయిపోయింది, కానీ కష్టపడ్డాం దానికి. ఎడిట్ చేయాలి, ఫస్ట్ టైం, అందరికి ఫస్ట్ టైం ఎడిట్ చేయాలి. మ్యూజిక్ కొట్టాం, మ్యూజిక్ కిట్టు కొట్టాడు, ఓకే, అది ఎక్కడి నుంచి తీసుకోలేదు, కిట్టు కొట్టాడు మ్యూజిక్ దాన్ని. అదేంటి అది గరాజ్ బ్యాండ్ అనుకుంటా, గరాజ్ బ్యాండ్ లోనో వేరే యాప్ లోనో కొట్టాడు. ఓకే, సో అట్లా చేసాం. మళ్ళీ పునాది 2కి వచ్చేసరికి కింద బేస్మెంట్ లోనే బతికినట్టు అయిపోయింది. పునాది 1, పునాది 2 చాలా అబౌట్ బేస్మెంట్ లోనే ఉంది కాబట్టి. సో దట్ స్టోరీ నీడ్స్ దట్. సో అట్లా ఇంప్రూవ్ అయితే కొద్ది క్వాలిటీ పెంచి కలర్ గ్రేడింగ్, ఇప్పుడు ఫస్ట్ టైం కలర్ గ్రేడింగ్ చేసింది దీనికే. నేను ఎప్పుడు ముందు కలర్ గ్రేడింగ్ చేయలేదు దేనికి. టు బి ఫ్రాంక్, అసలు పవన్ సందీప్ రెడ్డి వంగలా డైరెక్షన్, యాక్టింగ్, డైలాగ్స్ చాలా మరీ ఎక్కువైపోయింది. యాక్చువల్లీ లైక్ యు ఆర్ ఇన్స్పైర్డ్ బై హిమ్, రైట్? లైక్ అలా నా ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ థింగ్ నాకు రాజమౌళి ఒకటి, సందీప్ రెడ్డి వంగ నవ్వు, బట్ ముందు ఇట్ వాస్ పూరి జగన్నాథ్ అండ్ రాజమౌళి. ఓకే, నిజం చెప్పాలంటే వెరీ ఆనెస్ట్, ఎందుకంటే ఆ స్టైలే వేరు ఇద్దరిది, ఆపోజిట్ అనుకో ఆల్మోస్ట్. ఇంకా ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఇస్ నౌ, ఐ మీన్ చాలా ఫేమస్ అయ్యాడు. అర్జున్ రెడ్డి తర్వాత ఇట్స్ గాన్. కానీ అంతకంటే ముందు చెప్పాలంటే ఆబ్వియస్లీ దోస్ బోత్. సో ఇంకా మీకు ఇంకా ఏ క్యారెక్టర్స్ ఉంటాయి అనుకుంటున్నారు మీరు ఈ ఫిలింలో, షార్ట్ ఫిలింలో? రాజేంద్ర క్యారెక్టర్ జనాలకు తెలియాలి కదా. అది మెయిన్, ఇద్దరం మెయిన్, రాజు, రాకీ. ఓకే, ఇద్దరం మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ మీద ఇంకెవరు కనపడరు, ఇద్దరే ఉంటాం స్క్రీన్ మీద. సో బ్యాక్గ్రౌండ్ వాయిసెస్ అండ్ ఎవ్రీథింగ్
ఇద్దరు ముగ్గురు ఇంకా ఎక్స్ట్రా ఉండదు. సో యూ విల్ హ్యావ్ వెరీ లిమిటెడ్ కాస్ట్. Yeah, లిమిటెడ్ very కాస్ట్ తో వీ హ్యావ్ డన్ very దిస్. limited. సో జస్ట్ ఒక షార్ట్ లైన్ తో దట్ ఫ్రెండ్షిప్ లైన్ మీద ఫ్రెండ్షిప్ లైన్ మీద ఉంది మొత్తం. అక్కడిక్కడ విల్ ఫైండ్ డిఫరెంట్ ప్లాట్ పాయింట్స్ ఇన్ యూనో బిట్వీన్ లో కానీ ఎండ్ లో కానీ కొంచెం చూస్తే అర్థమైపోద్ది వీడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, నేను ఎలా బిహేవ్ చేస్తున్నాడు. నేను జస్ట్ ఇంకా రివీల్ చేస్తే ఉంటే ఇంకా యూ విల్ గెట్ ద స్పాయిలర్స్. సో చేయాలనుకుంటున్నాను. చూడడమే 21st రోజు ఎంజాయ్ చేస్తూ చూడండి. కొంచెం కామెడీ ఉంటది, లాస్ట్ కి వచ్చరికి ఇట్స్ ఆబ్వియస్లీ ఎమోషనల్ క్లైమాక్స్. అది ముందే చెప్తున్నాను. ఇట్స్ నాట్ అ స్పాయిలర్ బట్ యా ఆల్రెడీ టీజర్ చూసినప్పుడే they would have got something. Yeah, obviously. Yes, అదన్నమాట. you will know it. Yeah. Definitely watch it on Feb 21st. Yeah. It will be released on PB Creations YouTube channel. ఇది కూడా అక్కడే వస్తది. Guys, please do subscribe and yes, please do subscribe to PB Creations. So views, you are watching the teaser and glimpse and everything. Subscribe చేసుకోండి, you will be getting notified. Yeah, obviously. See, ఏమంది ఫ్రెండ్స్ చూస్తున్నాడు కానీ ఏమంది ఫ్యామిలీ మెంబర్స్ పేరెంట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Yes guys, so PB Creations YouTube channel ki please do subscribe. Yeah. So you'll be not missing any updates, and also you can follow us on Instagram. Yeah. Like you'll be knowing more updates out there. లింక్ ఉంటది PB Creations official Instagram ది. So- అండ్ ఇంకో క్వశ్చన్ ఏమంది బిఫోర్ వి ఎండ్, నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ ఏమైనా తీద్దాం అనుకుంటున్నాం Definitely. PB Creations తో కానీ నాతో కానీ లేదా ఇంకా మీ ఫ్రెండ్స్ ఏమన్నా? I like this part, like acting అనే కాదు, ఐ లైక్ దిస్ సినిమా. నేను యూజువల్ గానే సినిమాలో సేమ్ సో నాకు ఐ లైక్ లిజనింగ్ టు స్టోరీస్ ఆర్ యాక్టింగ్ టు దట్ స్టోరీస్ ఇష్టం. ఇంకా ఏమైనా చేంజెస్ చెప్పడం కానీ ఐ లైక్ టు ఇన్వాల్వ్ ఇన్ దోస్ థింగ్స్. సో డెఫినెట్లీ మేబీ హేమంత్ మీరు ఇంకా వేరే ఫిల్మ్స్ లో కూడా చూడొచ్చు. ఇంకోటి స్పాయిలర్ ఓకే అంటే ఏం పెద్ద రివీల్ చేయట్లే, బట్ హేమంత్ రియల్ లైఫ్ లో బాబ్ ఫ్యానే, దాంట్లో కూడా బాబ్ ఫ్యాన్. అది విజువల్లీ కనపడుతుంది, చెప్పడు ఎక్కడ రివీల్ చేయడు, బట్ విజువల్లీ యూ కెన్ సీ ఇట్ అన్నమాట. ఏ షాట్ లో ఉంటది, ఏ పాయింట్ లో, సో యూ విల్ అండర్స్టాండ్ దట్ రిలీజ్ అయ్యాక. అంతే. సో సింక్ అయింది కదా బాగా రియల్ లైఫ్ కి షార్ట్ ఫిల్మ్ కి బాగా. ఇట్స్ లైక్ మై క్యారెక్టర్ ఓన్లీ, నేను ఎలా ఉంటానో అలాగే ఉంటది. అంటే అలా బిహేవ్ చేయడు కొన్ని సిచ్యువేషన్స్ లో, బట్ స్టిల్ 100% ఉండాలని లేదు కదా. యా బట్ సెట్ అయింది బాగా, అక్కడికి ఇక్కడికి ప్యారలల్ వరల్డ్ లో బాగా సెట్ అయింది. యా సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఆన్ 21st Feb. టైం అనౌన్స్ చేయలేదు, we'll give it soon. All the details will be updated. Yeah, ఈ ఛానల్ లోనే PB Creations లోనే మీరైతే ఫాలో అవుతూ ఉండండి. You guys follow us, you'll be getting all the updates and you can enjoy Rajyam Leni Raju soon. Yeah, on 21st predominantly evening వస్తుంది 6 or 7 PM కి. సో we'll announce it. ట్రైలర్ వచ్చిన తర్వాత ట్రైలర్ లోనే అనౌన్స్ చేస్తాం ఏ టైం కి వస్తుందని. Yeah, లాస్ట్ కి done, right? So that's it. Thank you guys. Like, thank you. We want to give some insights. I think you'll enjoy watching. Yes. So please do watch and do subscribe. కొడుతున్నాం ఈసారి పక్కా.